ఒక చిన్న కథ. రాజు ఒక లారీ డ్రైవర్. అతని భార్య రూప చాలా మంచిది. రాజు డ్రైవర్గా 4 రోజులు బయట ఉంటే 4 రోజులు ఇంట్లో ఉండేవాడు. 4 రోజులు మందు కొట్టేవాడు, కానీ ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు. తాగి వాగేవాడు అసలు కాదు. తాగాక ఇంటికొచ్చి పడుకునేవాడు. రూప పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఉన్నప్పటికీ ఇంటి ఆవరణంలో పూల చెట్లు, పళ్ళ చెట్లు, కాయకూరలు కొన్ని అలా పండించుకుంటూ 2 ఆవులను పెట్టుకొని ఉంది. పక్క ఊరి నుండి సోము పాలు పిండడానికి వచ్చి వెళ్ళేవాడు. ఒకరోజు రాజు బాగా తాగి ఆవేశంగా ఇంటికి వచ్చి రూపాను గట్టిగా పిలిచాడు. రూపాను బాగా కొట్టాడు. ఇంకేం తక్కువ చేశాననే నాకింత ద్రోహం తలపెట్టావని అరిచాడు. ఆ అరుపు పక్క వీధి దాకా విడబడే అంత గట్టిగా ఉంది. చుట్టుపక్కల వారు వచ్చి రూపాను అతని బారి నుండి తప్పించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను చెవు పైన కొట్టడంతో డాక్టర్ ఆమెను 2 రోజులు అక్కడే ఉండమని చెప్పారు. రూప యొక్క మంచితనం వల్ల పిల్లలను పక్కింటి వాళ్ళు చూసుకుంటున్నారు. రాజు వెళ్ళి పిలిచిన పిల్లలు తండ్రిని ఎప్పుడూ అలా చూడలేదు కనుక ఇప్పుడు అతన్ని చూస్తుంటే భయంతో వణికిపోయారు. ఇక ఆవేశంతో ఊగిపోయాడు రాజు. 2 రోజుల తర్వాత రూప ఇక ఇంటికి బయలుదేరుతుండగా రాజును ఆసుపత్రికి తీసుకువచ్చారు. స్పృహ లేకుండా బావిలో దూకి ఆత్మహత్య చేసుకోపోయాడు. ఆ సమయంలో వీపు వెన్నుముక్క విరిగిపోయింది. ఎదురింటి వాళ్ళు చూసి రక్షించి ఆసుపత్రిలో చేర్చారు. రూపాకు ఏమీ అర్థం కావడం లేదు. భర్త ఎందుకు కొట్టాడు, ఈరోజు ఎందుకు ఆత్మహత్య చేసుకోబోయాడు, ఏమై ఉంటుంది? అందరూ ఒకసారిగా ఇలా ఆలోచిస్తున్నారు కదా. రూప ఆ పాలబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే గొడవ. ఆ అవమానంతో రాజు ఆత్మహత్య అని ఇలానే ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే నేడు అలాగే జరుగుతుంది కదా. రాజు తాగడానికి వెళ్ళిన మందు దుకాణంలో కొంతమంది తాగి వాగుతున్నారు. ఒరేయ్, ఆ లారీ వాడు 4 రోజులు ఊరెళ్తే ఆ పాలోడు అక్కడే వాడి భార్యతో సరసాలు ఆడుతున్నాడని నవ్వుకున్నారు. ఆ మాటలు అతని గురించి అని రూపాను కొట్టాడు. ఇవన్నీ ఏమీ తెలియని పాలవాడు ఉదయాన్నే రాగానే అతని కొట్టబోయిన రాజును పాలవాడు ఎదురు తిరిగాడు. నీ భార్యతో నాకేంటి పని? నాకు పక్క ఊరి లారీ డ్రైవర్ భార్యతో పరిచయం ఏర్పడింది. నేను ఇక్కడ పనికి వస్తున్నాను. అంత మాత్రాన నన్ను కొట్టే అర్హత, నా జీవితం గురించి ప్రశ్నించే హక్కు నీకు లేదు. అక్కను అవమానిస్తున్న నీవు సిగ్గుపడాలని నానా మాటలు అనేయడం రాజును కలవరపెట్టింది. పూర్తిగా ఏ విషయము తెలుసుకోకుండా భార్యను అవమానించడం, ఇన్నాళ్ళ తన కాపురం పైన నమ్మకం లేకపోవడం తట్టుకోలేని రాజు ఆత్మహత్య చేసుకోబోయాడు. నిజానికి తప్పు చేసే వాళ్ళు చేసినోళ్ళు తప్పించుకుంటారు. చాలా వరకు నిజాయితీగా ఉన్న వాళ్ళే శిక్షించబడుతున్నారు. అక్రమ సంబంధాలు ఎక్కువయ్యాయి. అలా అని అదే బాటలోనే నడుస్తారు అనుకోవడం పొరపాటే కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.